హాయ్ అండి, అందరికీ నమస్తే. దీని ముందు వీడియోలో నా లంచ్లో దొండకాయ కూర చూపిస్తాను. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, దీంట్లో నేనేమేమి వేసాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలండి, కొద్దిగా పచ్చి కొబ్బరి, కొద్దిగా కందిపప్పు, కొద్దిగా బియ్యం, కొద్దిగా జీలకర్ర, ఈ 3 కలిపి ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే చాలండి. తర్వాత కొద్దిగా చింతపండు, ఆ తర్వాత ఇదిగోండి ఒక 4 వేసిన గుళ్ళు, కొద్దిగా నువ్వులు, అంతేనండి. ఇవన్నీ కలిపి ఈ టమాటాతో సహా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత కుక్కర్ చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒకటి మీరు దేనిలో వండుకుంటారు అది పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు, ఇదిగోండి ఇలా జీలకర్ర వేసి పోపు పెట్టుకోండి. ఆ తర్వాత దానిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసేయండి. అంతే కదండి, చిట్టపట్లాడే కదా. ఆ తర్వాత మనము మిక్సీ పెట్టుకున్న ఈ మొత్తం గుజ్జుని వేసేసేయాలండి. అంటే మనకి దొండకాయలకు తగ్గట్టే గుజ్జు వేసుకుంటాం కదా, వేసేసుకున్నారు కదా. ఇప్పుడు దొండకాయలు కూడా వేసేద్దాం. చూడండి, దొండకాయలు ఇలా తరుక్కోవాలి. ఇలా వంకాయలు తరుక్కుంటాం కదా, నూనె వంకాయకి ఇలా తరుక్కుంటే ఈజీగా ఉడుకుతుందండి. సో ఇలా నేను ఒక 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. ఇది ఈజీగా బాగా తినేవాళ్ళైతే 3 తినచ్చు, ఒక రకంగా తినేవాళ్ళైతే 4 తినచ్చు అండి కూడా. సో దొండకాయలు కూడా వేసేసాను. వేసేసి కాస్త కలబెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి ఒక్కర ఉప్పు, పసుపు, తగినంత కారం వేసేసుకోండి. వేసేసుకొని ఇంకా బాగా కాసేపు ఒక 2 మినిట్స్ అంతా కలిసే వరకు కలబెట్టుకోవాలండి. తర్వాత తగినంత వాటర్ యాడ్ చేయండి. కొద్దిగా ఎక్కువే యాడ్ చేయండి, ఎందుకంటే కొబ్బరి, వేసిన పప్పు ఇవన్నీ వేసాం కాబట్టి నీళ్లు కొద్దిగా ఎక్కువే లాగుతుందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసేయండి. కొత్తిమీర ఉడికేటప్పుడు వేస్తేనే చాలా బాగుంటుందండి. నేనైతే ఏ కూరకైనా, ఈవెన్ బిర్యానీ చేసినా కూడా ఉడికేటప్పుడే వేసేస్తాను, లాస్ట్లో వేయండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా కూరకు బాగా పడుతుందని. ఇంతేనండి, అన్నీ కలబెట్టి ఒక్కసారి సాల్ట్ మాత్రం చెక్ చేసుకోండి, ముక్కకు పట్టాలి కాబట్టి. దీన్ని ఇప్పుడు విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఇదిగోనండి, దొండకాయ కూర ఉడికిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఈ గ్రేవీగా వచ్చింది, చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, సంకట్లు